మీరు చూస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలంలో దశాబ్ద పాటు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి 15 సంవత్సరాల దాకా అని చెప్పండి. ఆహా! నిన్న మీకు ఎగ్జాంపుల్ అదే చెప్తాను కదా సార్. డిప్యూటీ మేయర్ ఎలక్షనే జనసేనకి ఒక క్యాండిడేట్ అండి ప్రపోజ్ చేశారు. యాక్చువల్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ అయ్యాయి. అప్పట్లో 10 మెంబర్స్ టీడీపీ క్యాండిడేట్స్ని ప్రపోజ్ చేసుకున్నారు. వాళ్ళు గెలిచారు. మేయర్ టీడీపీ క్యాండిడేటే. సో డిప్యూటీ మేయర్ని జనసేనకి ఇచ్చారు. ఆ ఒక్క క్యాండిడేట్ ఇచ్చినందుకు టీడీపీలోని ఒక 20 మంది సభ్యులు రాకుండా, కోరం లేకుండా జరిగింది. మరి ఒక చిన్న విశాఖపట్నంలోని ఒక డిప్యూటీ మేయర్ ఎలక్షన్ దగ్గర ఇంత ఇది జరిగినప్పుడు 15 ఇయర్స్ వీళ్ళందరూ కలిసి ఉంటారంటే ఎలా నమ్మశక్యంగా ఉంది సార్. అసలు జరగని పని. రెండోది ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎంతసేపు కూటమి వాళ్ళకి వత్తాసు పలకడం, మోడీ గారికి వత్తాసు పలకడమే తప్ప ఆడపిల్లలకి అన్యాయం జరిగిపోయింది అంటారు. కానీ ఇంతమంది ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఏరండి ఆయన? ఎక్కడ చూపించారు? ఎవరిని ఇది చేశారు? ఏదైనా ఒక్కటి ఒక కేసులో పలానా నిందితులను అరెస్ట్ చేసాం, మేము చేసామని అంటే హోమ్ మినిస్టర్ కూడా పట్టించుకోరు. మా ఏరియా వైపోయిన కదండి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా పట్టించుకోరు. అసలు ఏ విషయంగా కూడా ఆడపిల్లలకి అన్యాయం జరుగుతున్నా కూడా నేనున్నాను అన్న వ్యక్తి ఈరోజు ఏమైపోయారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్లా తయారైంది. మేడం, తాజా రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ జరిగింది. జగన్ గవర్నమెంట్లో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి కొంతమందిని కస్టడీ తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా చూస్తారు మేడం ఈ పరిణామాన్ని? ఏపీ గత 9 మంత్స్ నుంచి ఎన్నికలు అయిన తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఫోకస్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దగ్గర నుంచి మినిస్టర్స్ వరకు చివరికి నాయకులు అందరి మీద టార్గెటెడ్ పెట్టారు. అది మంచా చెడ్డ అన్నది కూడా చూడటం లేదు. ఐఏఎస్ ఆఫీసర్స్ని వదలటం లేదు. ఏ రకంగా కూడా అన్ని రకాలుగా ఏంటంటే ఫోకస్ అంతా దీని మీద చూస్తున్నారు. కానీ ఆయన మేనిఫెస్టోని మాత్రం పట్టించుకోవటం లేదు. పట్టించుకునే నాదురు కూడా లేదు. పిల్లలందరూ తల్లికి వందనం ఎప్పుడూ అని అడుగుతున్నారు. ఫ్రీ బస్ ఎప్పుడూ అని అడుగుతున్నారు. మహిళలందరూ ఆసరా అన్నారు. ఏ రకంగా కూడా ఏదైనా ఒక్కటి ఇంప్లిమెంటేషన్ జరిగిందా అని అంటే దట్స్ నాట్ దేర్. ఇక్కడ చూస్తే మున్సిపాలిటీలు అంటే నేను విశాఖపట్నం నుంచి 9th వార్డ్ కార్పొరేటర్ని. మున్సిపాలిటీస్లోకి వచ్చేసరికి ఏంటంటే మేయర్ని దించేసామా, డిప్యూటీ మేయర్స్ని దించేసామా, స్థానిక సంస్థల్లోని చిచ్చు పెట్టేసామా, వాళ్ళు ఎక్కేద్దామా అని చెప్పి అంతా అంటే వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఇస్ అంతా కూడా పదవి వ్యామోహం, లేదా అవతలో ఏమైనా చేశారా, చేయకపోతే ఏదో ఒకటి మబ్బి పెట్టేసి ఏదో వాళ్ళ మీద బురద జల్లేద్దాం, ఏదో కేసు పెట్టి లోపలికి తోసేద్దాం, ఈ టైప్ ఆఫ్ రాజకీయమే. కానీ అంటే సెక్యులరిజం ఉండాలి అండ్ వాట్ వీ ఆర్ అన్నది, వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద పీపుల్ అన్నది ఆయన అసలు అన్నీ కూడా మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు, వాళ్ళ సన్ లోకేష్ గారు మర్చిపోయారు. ఇంత జనాలను చూసి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో సాధిస్తారు అనుకొని 14 సంవత్సరాల తర్వాత ఆయన ఒక ఎమ్మెల్యేగా అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన కూడా ఆడపిల్లల మీద ఎన్ని అరాచకాలు జరిగినా ఏమైనా కూడా ఏది పట్టించుకోవడం లేదు. అన్నీ పట్టించుకోండి. ఎంతసేపు ఫోకస్ ఇస్ ఆన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ ద క్యాండిడేట్స్ అండ్ ద దీని ఇవన్నీ తప్ప ఇంకే విధంగా కూడాను వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ టైం ఎలక్షన్స్లోని జగన్ గారు ఎలా గెలుస్తారో అన్నది ప్రజలే నిర్ణయిస్తారు. ఖచ్చితంగా బంపర్ మెజార్టీ. వీళ్ళు అన్నారు కదా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వమని. మీరు చూడండి, చంద్రబాబు నాయుడుకి ఆ ప్రతిపక్ష హోదా కాదు కదా 1 సీట్ కూడా వస్తుంది లేదా, ఆయనే గెలుస్తాడో లేదో అన్న అనుమానం కూడా వచ్చే రోజులు ఉన్నాయి. ఇలాంటి పరిణామాలు అంటే ఈ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయి అంటారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్థానిక ఎలక్షన్ జరుగుతున్నాయి, కొంతమంది దాడులు చేస్తున్నారు, కౌన్సిలర్ని కిడ్నాపులు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు రాష్ట్ర శ్రేయస్కి ఎలా ఉంటుంది సార్? మేమే 4 రోజులు ఆయనతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం విశాఖపట్నంలోనే. 1 మంత్ మాకు నరకం చూపించారు, టార్చర్ చూపించారు, అన్ని రకాలుగా. అంటే ఏదైనా చిన్న దీంట్లోని మా కార్పొరేటర్స్ ఉన్నారనుకుంటే వాళ్ళు బిజినెసెస్ చేసుకుంటే బిజినెసెస్ మీద దెబ్బ కొట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదు, ఏది లేదు అనుకుంటే ఏదో ఒక కేసు పెట్టాలి. అక్కడ మనం లేకపోయినా మేము ఉన్నాము అని చెప్పి ఒక కేసు బదాయించి లోపలికి తోసేయాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సినారియో విచ్ ఇస్ గోయింగ్ ఇన్ ఆల్ మున్సిపాలిటీస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మొత్తానికి నిన్న మీరు చూసి ఉండొచ్చు విశాఖపట్నం డిప్యూటీ మేయర్ ఎలక్షన్ది. కోరం లేదండి. వాళ్ళు సీరియస్గా చూసారా, బయట గెలిచి ఇంటికి గెలవలేదు అని అంటారు. అలాగే జరిగింది నిన్న డిప్యూటీ మేయర్ ఎలక్షన్. జనసేన క్యాండిడేట్కి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చారు ఒక 10 మినిట్స్ ముందు అని. 1 అవర్ అండి జాయింట్ కలెక్టర్ వెయిట్ చేసినా కూడా లాస్ట్ 5 మినిట్స్ కూడా టీడీపీ కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎవరు కూడా రాలేదు. నిన్న కోరం లేక వాయిదా వేశారు డిప్యూటీ మేయర్. అంటే మరి జనసేన క్యాండిడేట్స్ ఎందుకండి కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు? నాకు అర్థం కావటం లేదు. నిజంగా నిన్నైతే మాకు నవ్వుకున్నాం. డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాసానికి 74 మందిని, మా దగ్గర నుంచి కూడా ఒక 20 మందిని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ని తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు కూడా 59 మెంబర్స్ ఓటేశారండి.
74 మెంబర్స్ని తీసుకున్నప్పుడు పార్టీలో మరి మిగతా వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నట్టే కదా, అంటే కూటములు పటాపంచులు అయినట్టే కదా. మరి ఇవన్నీ కూడా 10 ఏళ్ళు వీళ్ళు ఎలా కలిసి ఉంటారో, జనాల్ని ఎలా హింస పెడతాదామన్న బాధే తప్ప వీళ్ళు తగులు ఆడుకోవడానికి, వీళ్ళు ఇది చేయడానికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు చేయడానికి, ఇది ఒక్కటే వీళ్ళ ఎజెండా.